ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సమాజం ఏర్పడిన రోజు పేదవాడికి న్యాయం. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వి ప్రకాష్ రావు, కపి, సదాశివపేట. భారతదేశంలో సమాజం ఏర్పడిన నాడే పేదవాడికి నిజమైన న్యాయం జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వి ప్రకాష్ రావు పేర్కొన్నారు. భారత గడ్డపై సిపిఐ 100 ప్రస్థానంపై సదాశివపేటలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పై విధంగా స్పందించారు. 1925లో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సిపిఐ పార్టీ ఏర్పడింది. అప్పటికే దేశంలో బ్రిటిష్ పాలన నడుస్తుంది. ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని భగత్ సింగ్ లాంటి యువకులు ఒక జట్టుగా ఏర్పడి బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. దేశానికి స్వతంత్రం సిద్ధించింది. అయితే అప్పటికే భూములన్నీ కొన్ని జమీందారులు, పట్వారి పటేల్ లాంటి పెత్తందారుల దగ్గరనే ఉండింది. కమ్యూనిస్టు పార్టీ దున్నేవాడిదే భూమి అనే నిదానంతో దేశంలోని ప్రభుత్వంలోని లాక్కొని పేద ప్రజలకు పంపిణీ చేసింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో నైజాం ప్రభుత్వం నుండి దాదాపు 10 లక్షల భూమి లాక్కొని పేదలకు పంపిణీ చేసింది. అంతటి మహత్తర చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ ఈరోజు దేశంలో 99 సంవత్సరాలు పోటీ చేసుకుని 100వ సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో ప్రజాపోరాటం లాభాలు, పేదలకు న్యాయం జరగాలి. అందుకే కమ్యూనిస్టు పార్టీ ఆదరించాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలీన్, తాజుద్దీన్, షఫీపి, వినోద శంకరప్ప, సాధకలే, కె విష్ణువర్ధన్ రెడ్డి, వీరేశం తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ముఖ్య అతిథిగా మన సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వి ప్రకాష్ రావు గారు, అలాగే మన జిల్లా కార్యదర్శి జనార్దన్ వచ్చారు. ముందుగా మన జిల్లా కార్యక్రమాన్ని ప్రకాష్ గారు భారత గడ్డపై సిపిఐ 100 ప్రస్థానం గురించి ఈరోజు సార్పేట పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సభ ఏర్పాటు చేశాము. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి వి ప్రకాష్ రావు గారు, అలాగే సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జలాల్ గారు, ఇన్సాఫ్ జిల్లా కార్యదర్శి షఫీ అహ్మద్ గారు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి గారు, అలాగే మన యువజన నాయకులు వీరేశం గారు, ఆలక్ష్మి గారు, విజయమ్మ గారు, అంశయ్య గారు, అలాగే మన పూర్వీకుల అధ్యక్షులు సాగర్ గారు, అందరికీ ముందుగా మీ అందరికీ విప్లవి వందనాలు, సలాం. అయితే కామ్రేడ్, ఈరోజు ఒక చాలా పెద్ద పండుగ రోజు మనమందరికీ. ఎందుకంటే ఈ దేశంలో ఎర్ర జెండా పుట్టి సిపిఐ పుట్టి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజే 100 సంవత్సరాలు స్టార్ట్ అయింది మనకు. మరి నిజంగా చెప్పాలంటే 100 సంవత్సరాలు ఉన్న పార్టీలు ఈ దేశంలో 2 ఒకటి కాంగ్రెస్, ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ. మిగతా పార్టీ అన్ని 5-10 సంవత్సరాల తర్వాత వచ్చాయి తప్ప ఈ పార్టీకి ఒక చరిత్ర ఉంది. భారతదేశంలో ఆ రోజు బ్రిటిష్ వాడు ఏడుతున్న కాలంలో మన కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి యూపీ రాష్ట్రంలో, కాన్పూర్ రాష్ట్రంలో 1925 డిసెంబర్ 26న ఓడిపోసుకున్నది. అక్కడ నుంచి ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలి, మా హక్కు మాకు రావాలి, పరాయి పాలన పోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. అయితే ఆ కాలంలో మన మీద మన పార్టీ, అలాగే బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసింది. తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెల్లదొర భయంలో నల్లదొరలు స్టార్ట్ అయిపోయింది. చెప్పిన నా ముందు మాట్లాడినటువంటి సోదరుడు షఫీపై కానీ, తాజుద్దీన్ కానీ, అదేవిధంగా మన జిల్లా సెక్రటరీ జలాల్ కానీ, వినోద కానీ అనేక అంశాలు మీ ముందు ప్రస్తావించడం జరిగింది. చక్కగా విషయాలు వాళ్ళకున్న పరిజ్ఞానంతో చక్కటి విషయాలు మీ ముందు పొందుపరిచారు. రియల్గా కామ్రేడ్, ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీకి భారతదేశ వ్యాప్తంగా ఒక పెద్ద పండుగ లాంటి రోజు.
ఎందుకంటే 1925 సంవత్సరము డిసెంబర్ 26న భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన పూర్వీకులు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీని మనం నిర్మాణం చేసుకొని ఈ దేశంలో పాలిస్తున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను 1925లో అంటే ఆ రోజు మన భారతదేశ గడ్డాన్ని మన భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మనం తెల్లవాళ్ళు అనేవాళ్ళం వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఆ పరిపాలనలో మనకు ఎలాంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండేవి కావు, ఎలాంటి హక్కులు ఉండేవి కావు. ఆ పరిస్థితిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక నగరాల్లో ఉన్నటువంటి కార్మిక నాయకులను అటు కేరళలో, అదేవిధంగా బెంగాల్లో, పంజాబ్లో, ఇటు హైదరాబాద్లో, అదేవిధంగా అనేక ఉద్యమాలు ముందుగా కార్మిక हमने कम्युनिस्टों ने आप देखते हैं सारे मुल्क के अंदर जहाँ कहीं भी कम्युनिस्ट हुकूमतें थी, जहाँ कहीं भी जैसे बंगाल के अंदर कम्युनिस्ट पार्टी ने तकरीबन 35 से 40 साल हुकूमत की। उसके बाद आप देखिए त्रिपुरा के अंदर कम्युनिस्ट पार्टी ने जो हुकूमत की, वहाँ के सीएम का आप एक कायराना जायजा लीजिए। जब वहाँ के लाल सलाम रेड सल्यूट చెప్పుకుంటూ ఈరోజు మనకు ఘనంగా చెప్పుకోవాలంటే చాలా పండుగ ఏ రకంగా మనం జరుపుకుంటున్నాం ఆ రకంగా